ఆ, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు జ్యోతిరెడ్డి. హలో తల్లి శనార్థి, జ్యోతిరెడ్డి మేడం మాట్లాడేది? అవును నర్సయ్య తాత బాగున్నావా? బాగున్నా తల్లి. చెప్పు తాత. ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఇప్పుడే లేచినట్టున్నావుగా, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నావు. అవునా? ఓకే ఓకే, చెప్పండి. ఆ, ఆ, ఆ. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో కథ కమ్మిస్తురుగా బీసీ రిజర్వేషన్ల కోసం నేను ధర్నా. ఢిల్లీలోనే ఉన్నాను తాత. ఓ అమ్మ, ఢిల్లీలో ఉన్నావా? ఢిల్లీలో ఉన్నా, నేను నా ప్రోగ్రామ్ కి వచ్చిన. అట్టనా? మరి నన్ను పిలుచుకపోయినా నేను కూడా వద్దు కానమ్మా. మరి నువ్వు చెప్పలేదు నువ్వు వస్తావో రావో అని. నేను ఇక చెప్పను. మరి నాకు టికెట్ ఎవరు కట్టాలి? నా ముసలు ఇరిగే తిప్పట్లాడుతుంది. ఇక నాకు టికెట్ పెట్టుకొని వచ్చేంత సోయిలో ఉన్నా నేను. మరి నేను పెట్టేదాన్ని కదా నువ్వు వస్తానంటే. నేను చాలా మందిని తీసుకొచ్చిన. అయ్యో అట్టనా? విమానంలో పోయిర్రా ఇలా రైళ్ళనా? విమానంలోనే పోయినా. అమ్మా నేను వద్దుగా తల్లి. అయ్యో సరే. చాలా పనులు ఉంటాయి కదా మొత్తం అని ఇంకా నేను చెప్తా. అవు అవు అవు. మరి ఇప్పుడు ఏం లేదు, బీజేపీ కోజాగా బండి సంజయ్ ఏమంటుండంటే అది వీళ్ళు జంతర్ మంతర్ కాడ కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తారు కానీ అదంతా నాటకము, బూటకము, దొంగ డ్రామా. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, అది అది ముమ్మాడికి ముస్లిం డిక్లరేషనే. ఈ ఢిల్లీలో కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా, జంతర్ మంతర్ కాడ ధర్నా, వీళ్ళు ఇదంతా డ్రామానే అనేది ఇప్పుడు బండి అనుకొస్తుంది. మరి ఆయనకి ఏం చెప్తావు తల్లి? ఇప్పుడు నిన్న మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాటకాలు గీటకాలు వేసేది మేం కాదు, మేము బర్రాబాద్ చెప్తున్నాము. బీసీ మేము ఇస్తున్నాం, మేము మద్దతు ఇస్తున్నాము, ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే ఇమ్మని చెప్పారు. వాళ్ళ చేత కాక ముస్లిమ్స్ ఉన్నారు, మైనార్టీస్ కూడా కలుపుతున్నారు అని అవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? డ్రామాలు వేయడం ఎవరికి అలవాటు? వాళ్ళకి అలవాటు. బండి సంజయ్ గారికి కానీ అన్న, మన డైరెక్ట్ మోడీ గారినే అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మీరు చెయ్యలేక డ్రామాలు ఆడుతున్నారు కానీ చేసే ఇది లేదని చెప్పి. చెయ్యమనండి, చేసి చెయ్యండి. మైనార్టీస్ ఉన్నారా లేరా ఇవన్నీ ఎందుకు? బీసీలు అయితే ఎంత పర్సంటేజ్ ఉంది? తెలంగాణలో 60-65% బీసీలు ఉంది ఫస్ట్ నుంచి. మరి బీసీలకి ఎందుకు వీళ్ళు డ్రామా కట్టి డ్రామా ఆడారు? ఎవరికి డ్రామాలు అలవాటు? బీజేపీకి డ్రామాలు అలవాటు కాబట్టి వాళ్ళకి అట్లాగా అది అలవాటు అయిపోయింది. అట్లా అంతే మరి. ఇప్పుడు ఈ కోళ్ళగా ఇంకో మాట కూడా ఎల్లబోసుకుంటుంది, మొత్తం కక్కుతుంది కషాయం అంతా. ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా అనేది కూడా అంటుంది కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒక్క బీసీనైనా? ఉమ్మడి ఏపీలో అప్పుడు తెలంగాణ ఏపీ రెండు కలిసి సంసారం చేసేటప్పుడు 48 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో, మీ కాంగ్రెస్ పాలనలో 48 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీనైనా సీఎం చేసిర్రా అనేది. అంటే మీకు బీసీల మీద ఏ పాటి ప్రేమ ఉంది? మీరు ఇప్పుడు ఏదో జంతర్ మంతర్ దగ్గర డ్రామానే నడిపిస్తున్నారు అనే కాడికి తీసుకొస్తుంది కథ. అవును తాత, అట్లాగంటే ఇప్పుడు వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేశారు? బీసీ బీసీ అని మోడీ గారు కూడా నేను బీసీ వాళ్ళకి పెద్దపీట వేస్తాను, బీసీ వాళ్ళకి ఇది చేస్తాను అని అంటే, ఇప్పుడు మాది చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం, మన ఎవరు మన పిసిసి ఎవరు? బీసీ. నిన్న మొత్తం రెడ్డిలే వచ్చి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, ఇంకొక పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గాని, అందరూ రెడ్డిసే వచ్చి మేము బీసీకి బాగా చెప్తా మేము మద్దతు ఇస్తున్నాము, బాగా చెప్తా మేము మద్దతు ఇస్తున్నాం చెయ్యమనే కదా చెప్పారు. అన్ని ఈక్వేషన్ లో అన్ని కుదరవు కదా. మరి అట్లా అంటే మీరు ఎప్పుడు చూసుకున్నా, మీరు ఏదైతే అన్నారో ఉమ్మడి ఆంధ్రాలో సీఎం మీరు రెడ్డికి ఇస్తే పిసిసి అధ్యక్షుడు బీసీకే ఇచ్చారు. డి శ్రీనివాస్ గారు చూసుకోండి, బొత్స సత్యనారాయణ చూసుకోండి. మరి అక్కడ మేము ఇద్దరికి సరి సమానంగానే చేశాం కదా.
మరి వీళ్ళు ఎక్కడ చేశారు? ఉమ్, ఆ మొన్నేమో కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఉమ్, ఇప్పుడేమో రామచంద్రరావుకి ఇచ్చారు. మరి బీసీకి ఎందుకు ఇవ్వలేదు? ఉమ్. మరి వీళ్ళు క్వశ్చన్ చేసుకుంటే మేము కేంద్ర క్యాబినెట్లో కూడా 27 మంది బీసీలకు మేము పదవులు ఇచ్చినాం అంటున్నారు వాళ్ళు. అంటే బీసీల మీద మాకున్న ప్రేమ ఏ పార్టీకి లేదు అంటున్నారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఫస్ట్ ప్రపోజల్ బీసీది తీసుకొచ్చారు. ఉమ్, ఆ బీసీది తీసుకొచ్చిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు దాన్ని ముందుకు నడిపించి కులగణీకరణలోని బీసీలకు పెద్దపీట వేయడానికి ఇంత సక్సెస్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే వీళ్ళ బాత తాత ఉమ్, ఇప్పుడు దీనికి చేసేసారు అనుకో తెలంగాణకి, ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా మొత్తం వస్తారు కదా. నిన్న మీరు జంతర్ మంతర్ లో చూసుకుంటే అన్ని రాష్ట్రాల ఎంపీలు వచ్చారు. అంతేనా? యాపాటి వచ్చారు మంది మొత్తం చాలా మంది వచ్చారు. కనుమలే గారు వచ్చారు, మణిపూర్ వచ్చారు, ఇంకా చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. అమ్మా. ఆ మద్దతు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు 15-20 నిమిషాలు మాట్లాడిపోయిండ్రు. ఎంతమంది వచ్చి మద్దతు తెలిపారు. వీళ్ళకి ఇక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లము. ఏదో ఒకటి వేరే వేరే విషయాలు ఇది మాట్లాడుతున్నారనమాట. ఎవరికన్నా కూడా పర్సెంటేజ్ బట్టి క్యాబినెట్ లో కంపల్సరీ మంత్రి పదవులు ఇస్తారు. బీసీల కిందని ఓసీల కింద గెలిచిన దాంట్లో కూడా పర్సంటేజ్ ఉండాలి కదా తాత. అట్లా ఇచ్చేయడం కుదరదు కదా. గెలిచిన దాంట్లో పర్సంటేజ్ ని బట్టి ఇస్తారు. నిన్న అందాజ 50 మంది వచ్చిర్రు. ఇప్పుడు మన తెలంగాణకి వెళ్ళి ఎంతమంది పోయిర్రు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చిర్రు? తాత నేను మొన్న పొద్దున్న ఫ్లైట్ లో బయలుదేరితే ఫ్లైట్ లో 250 మంది 300 మంది ఉంటే మొత్తము పొలిటికల్ లీడర్సే. అయ్యా నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే ముచ్చటేసింది నాకు. మొత్తము మినిస్టర్ దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు ఫ్లైట్ లోనే వచ్చారు. అది కాకోకుండా మొన్న మా మహిళా అధ్యక్షురాలు, మా ఇన్ఛార్జి మేడము మొత్తము వాళ్ళు ట్రైన్ లో తీసుకొచ్చారనమాట. దగ్గర ఒక 2000 మంది ట్రైన్ లో వచ్చారు. మరి ఇప్పుడు ఫెడరల్స్ మోదీ మెడలు వంచి బీసీ రిజర్వేషన్ సాధిస్తామని అంటుర్రు, కానీ మరి ఈ మాటల వరకేనా? మరి ఇది ఎందుకంటే ఇప్పుడు తారాంశయ్య ఏమో బీజేపీలో కాడు ఉంది, మరి ఇది అవుతుందా కాదా? జనాలు ఏమో ఒకటే ఎదురు చూస్తా ఊరు. ఇలా పంచారు పాడువాడ ఒకరి మీద ఒకరు బీసీలను కొట్లాడుతురు, కానీ ఊర్లు మొత్తం వన్య తప్పి చిన్నపోయినాయి. పల్లెటూర్లు దరిద్రం కొట్లాడుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దుసంది సర్పంచ్ ఎలక్షన్లు కాక సర్పంచ్ లేక ఊరే గత్తర గాయ గత్తర అవుతుందని ఇప్పుడు జనాలు అంటారు. తల్లి మరి ఇప్పుడు రాంగ పోంగ ఇది అయ్యేనా ఉత్తదేనా? హలో హలో ఇప్పుడు నువ్వు పొద్దున్నే ఎందుకు ఫోన్ చేసినావు? నువ్వు ఢిల్లీలో వాళ్ళకి గాబరా మొదలైంది. నిన్న 20,000 మంది వచ్చారు మాకు ఇక్కడ. 20,000 మందితో జంతర్ మంతర్ లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. అమ్మా మరి నువ్వే కాదు, నాకు చాలా మంది సాక్షి వాళ్ళు చేశారు, ఈటీవీ వాళ్ళు చేశారు, పత్రికా మిత్రులు చాలా మంది ఫోన్ చేశారు. మేడం మీ టీవీలో కనిపిస్తున్నారు, చాలా సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. అక్కడ వాళ్ళకే తెలిస్తే ఇక్కడ వాళ్ళకి గుబులు పుట్టదా తాత? నువ్వు చెప్పు. అంతేనా? మెడలు వంచి డెఫినెట్ గా మా రేవంత్ అన్న తీసుకొనే వస్తారు పక్కా. అమ్మని సాయి రంగా. ఇప్పుడు మేము రాష్ట్రపతిని, మాకు ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది 11 కి రాష్ట్రపతిని కలిసి అర్జీ ఇవ్వడం అవుతుంది. అయితే నేను రేవంత్ అన్న చెప్పింది ఏంటంటే మేము టైం అడుగుతున్నాము, ఇంతవరకు అయితే మాకు టైం ఇవ్వలేరు. అది ఎవరు తప్పు? ఒక రాష్ట్రపతి అనే వాళ్ళు ఎవరైనా కూడా అందరికి, దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానంగా ఉండాలి కదా. మరి ఇంతవరకు అయితే మాకు టైం ఇవ్వలేదు. ఇవాళ మీరు పక్క కలుస్తారా ఈ రాష్ట్రపతిని? ఇవాళ కలుద్దామని మా సీఎం రేవంత్ రెడ్డి అన్న చెప్పింది ఏంటంటే మీరు ఎవరు వెళ్ళకండి, రేపు కూడా మనకి ప్రోగ్రామ్ ఉంది, అయ్యా కూడా మనం అర్జీ ఇవ్వడానికి వెళ్తున్నాము. మరి వాళ్ళు ఇచ్చే టైం మేము వెళ్ళి వెయిట్ చేస్తాము.
అయ్యా అయితే ఇప్పుడు మీరు ఆడ బీసీ బిల్లు పాస్ అయ్యేదాకా ఇక మీరు ఇక ఇంటి మొహం కోసం ఉన్నట్టుగా. ఇంటి ముఖం చూస్తామో లేదో గాని డెఫినెట్ గా అయితే వాళ్ళల్లో గుబులు పుట్టింది. ఆ, ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్రమే కాదు, ఇది ఇక్కడితోనే ఆగదు. మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశమంతటా ఇదొక సంచలనం తీసుకొస్తారు, నువ్వు చూడు. అదే ఇప్పుడు జనం కూడా, ఎందుకంటే జనాలు కూడా ఇప్పుడు జనాలకు ఏమవుతుందంటే, అరే ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీసీల ధర్నా అంటుర్రు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ బీసీల ధర్నా అంటుర్రు, ఇక్కడ కవితమ్మ ఏర్పాటు సంవత్సరమై ఈమె బీసీల ధర్నా అంటుంది, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో అందరం కూడా బీసీల ధర్నా అంటుర్రు. ఈ ఏంది గతరా, ఏంది గాయి ఇప్పుడు తాడో పేడో ఏదో ఒకటి తేలాలి మాకు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కావాలి, మా ఊర్లు బాగుపడాలని ఇప్పుడు ఊళ్ళో అంతా కంకణ కట్టుకుంటాలి. జర మీరు ఆయనే పొయ్యి కూడా పెట్టి ఉడక తిని ఇది తాడో పేడో తేల్చుకొని రావాలని ఇక మరి కోరుకుంటున్నాం. అలాగే తాత, డెఫినెట్ గా. ఎందుకంటే అందరికి సంసారాలు ఉంటాయి, పోతాం మళ్ళీ వస్తాం. ఏముంది, మొన్న 20 రోజుల క్రిందటే చేసాము, అప్పటికే వాళ్ళకి స్టార్ట్ అయింది వేడిలో వేడని, మళ్ళీ వచ్చాం, మళ్ళీ చేస్తాము. ఇప్పుడు ఆడ కూడా మాకు పిల్లలు ఉంటారు, కథలు ఉంటాయి కదా. సంసారం మళ్ళీ చూసుకొని మళ్ళీ వస్తాం. 15 రోజులు 20 రోజులు మళ్ళీ వీళ్ళని నిద్రలు పోనివ్వకుండా చేయటమే మా లక్ష్యం. అంతేనా? అంతే మరి. సరే, ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ